హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో అయితే మనకు ఈ యొక్క మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ తేదీలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, రైతులు, విద్యార్థులు, మహిళలు, అలాగే పెన్షన్‌లకు సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా టోటల్‌గా 4, 5 కేటగిరీల ప్రకారంగా విభజించి పథకాలనైతే అమలు చేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే మనకు ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయే పథకాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే చాలు. ఎనీథింగ్ ఏ వీడియో అయినా సరే ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్‌లోకి అయితే వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో కూడా కొన్ని సంక్షేమ పథకాలనైతే ఇక నుంచి అమలు చేయాలని రీసెంట్లీ మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లాగా మనకు ఏదైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్‌ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో కూడా కొన్ని పథకాలైతే అమలు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించి దీనిపైన మనకు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా ఆమోదం అయితే తెలిపింది. క్యాబినెట్ ఆమోదం తెలిపితే చాలు, ఇక ఆటోమేటిక్‌గా పథకం అయితే మనకు అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీ అయిపోతుంది. ఇక క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి పథకాల ప్రకారం మనకు ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ఏదైతే మనకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ ఉంటుందో అది మనకు యథాతథంగా పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే పెన్షన్ పంపిణీలో కొత్తగా ఎవరికైతే స్పౌస్ పెన్షన్స్ అనేది రిలీజ్ చేశారో ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి పెన్షన్‌ని డైరెక్ట్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. అయితే చాలామంది కామెంట్స్‌లో బ్రదర్ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఏం చేశారనేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే మనకు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక నియోజకవర్గానికి 200 పెన్షన్ల చొప్పున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికి కూడా శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎవరైనా సరే వికలాంగులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఒంటరి మహిళలున్నా, ఇక వితంతు పెన్షన్‌దారులున్నా వీళ్ళందరికి కూడా అయితే మనం తిరిగి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి ఖచ్చితంగా అయి ఉండాలనమాట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చిరునామా, శాశ్వత చిరునామా, అడ్రస్ ప్రూఫ్ కింద ఇచ్చేటువంటి ఏ డాక్యుమెంట్ అయినా సరే ఖచ్చితంగా మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అన్నట్టుగా మనకు గుర్తింపుతో కూడినటువంటి ఆ ప్రూఫ్ అయితే అయ్యుండాలి. ఇక మనకొచ్చేసి దాంతో పాటుగా ఈ స్కీమ్‌కి సంబంధించి అంటే పెన్షన్‌లకు సంబంధించి 50 ఏండ్లకే వయసు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పుడు అందులో మనకు ఓబీసీ అంటే బీసీ అనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ యొక్క మైనారిటీ కేటగిరీలు ఈ 4 కేటగిరీల్లో ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా కొత్త పెన్షన్లు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్త పెన్షన్ల ప్రకారంగా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మనకు 2 రోజుల్లోనే పూర్తి పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం మనకు 10వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో మనకు సైట్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా కొత్త పెన్షన్లు కావాలనుకున్న వారు అప్లై చేసుకుంటే ఒక నియోజకవర్గానికి గరిష్టంగా 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి మనకు పెన్షన్లు అయితే రిలీజ్ అనేది చేస్తారు. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు కూడా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించినటువంటి అమౌంట్స్ అనేటివి మార్చి 1వ తారీఖు నుంచి అందరికైతే వస్తుందనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారందరికి కూడా ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. తర్వాత మనకొచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే మనకు మరో కొన్ని పథకాలనైతే అమలు చేయబోతుందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. 1వ తారీఖునే మనకు
రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు. మనకు 1 తారీఖు నుంచి 12 తారీఖు వరకు రేషన్ ఇస్తారు. 15 తారీఖు కూడా కొంతమంది రేషన్ షాప్‌కి వెళ్లి తిరిగి వచ్చేస్తున్నారనమాట. అట్లా చేయొద్దు. మీకు ప్రతి నెల 1 తారీఖు నుంచి 12 తారీఖు వరకే ఇక్కడి నుంచి రేషన్ అయితే పంపిణీ చేస్తారు. సో, చాలామంది రేషన్ షాపుల్లో కూడా రేషన్ బియ్యానికి బదులుగా ఇప్పుడు రాగులు గానీ, అలాగే మనకు జొన్నలు గానీ, సో కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి, కందిపప్పు, సో ఇవి ఇస్తున్నారు గదా! అయితే ఇక నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్‌లో గూడా కందిపప్పు, జొన్నలు, రాగులు, అలాగే వీటితో పాటుగా పంచదార, అవి ఫ్రీ బియ్యం, ఇలా మనకు మొత్తంగా 5 రకాల సరుకులనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రజలకు గూడా, అంటే కొత్త రేషన్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి గూడా ఈ విధంగా అయితే అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. సో, ఇది మనకొచ్చేసి ఫిబ్రవరి మాసం నుంచి మనకు స్టార్ట్ అయితే అవుతుంది. సో, మనకు త్వరలో ఈ యొక్క బియ్యానికి బదులు డబ్బులిచ్చే కార్యక్రమానికి గూడా శ్రీకారం చుట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వాలు గూడా అయితే ఇప్పుడిప్పుడే మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే వేస్తున్నారనమాట. సో, వాటి ప్రకారం అది గాన సక్సెస్ అయితే రేషన్ బియ్యానికి బదులుగా నేరుగా మన ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి. వాటితో మనం నచ్చిన బియ్యం అయితే కొనుక్కొని తినొచ్చనమాట. సో, ఈ విధానానికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. ఇక తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మహిళలకు సంబంధించండి. సో, మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, సో, ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో, సో, ఆ ఫండ్ అమౌంట్ అయితే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా గ్రూప్స్‌కు 3,00,00,000 రూపాయలను శ్రీనిధి కింద రివాల్వింగ్ ఫండ్ అయితే అందివ్వబోతున్నారు. సో, ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ కింద ఎవరైతే కొత్తగా మనకు డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని చిన్న మొత్తంలో లోన్ తీసుకొని ఉంటారో, వారికి సంబంధించినటువంటి గ్రూప్స్‌లో ఒక్కొక్క గ్రూప్‌లో ఉన్నటువంటి ప్రతి మనిషికి 15,000 రూపాయల చొప్పున తిరిగి కట్టనవసరం లేకుండానే శ్రీనిధి ద్వారా ఈ రుణాలైతే అందివ్వబోతున్నారు. సో, ఇలాగే మనకు మహిళలకు సంబంధించి లాస్టు 2025 సంవత్సరంలో మనకు జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులైతే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో, డబ్బులనేది అప్పుడు రిలీజ్ చేసినప్పుడు చాలామంది తల్లుల ఖాతాల్లోకైతే డబ్బులు ఖాతాల్లోకి రాలేదు. సో, చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, కొంతమందికి 2 లేదా 3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళలో ఒకరికి డబ్బులు పడ్డాయి. మిగిలిన వాళ్ళకి పడలేదన్నమాట. సో, ఇట్లాంటి వారందరూ కూడా ఇప్పుడు తిరిగి గనక అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉండి ఎలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు గనక వచ్చుంటే, ఇప్పుడు మనకు మరోసారి అవకాశం అయితే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్లోనే. అయితే ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరికి గూడా ఈ ఫిబ్రవరి మాసంలోనే, అంటే ఏదైతే మనకు ఆర్థిక సంవత్సరం 2025, 26 ఉందో, సో, దాని మధ్యలోనే ఆ యొక్క పెండింగ్ అమౌంట్‌ని కూడా అయితే రిలీజ్ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. సో, త్వరలో మనకు డబ్బులైతే ఖాతాల్లోకైతే రాబోతున్నాయి. సో, అలాగే మనకు తర్వాతొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులున్నారో, సో, రైతులకు కూడా అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో, రైతులకొచ్చేసి డబుల్ బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఈ ఫిబ్రవరి మాసంలో. ఫిబ్రవరి మొదటి వారంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, సో, మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బులను ఒక్కొక్క రైతు ఖాతాలోకి 4,000 రూపాయల చొప్పున, మరియు అన్నదాత సుఖీభవ పథకంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులు మనకు 2,000 రూపాయలు. టోటల్‌గా ఈ ఫిబ్రవరి మాసంలో 2 పథకాలకు సంబంధించి 6,000 రూపాయలనైతే నేరుగా ఖాతాల్లోకైతే వేయబోతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, అయితే మనకు ఈ పథకంకు సంబంధించినటువంటి డబ్బులతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క డబ్బులతో పాటుగా మనకు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకానికి ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ ప్రతి నెలలో కూడా 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అమౌంట్ కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మీ యొక్క వయసు అనేది 18-60 సంవత్సరాల పైన ఎంతైనా ఉండొచ్చు. సో, రైతులకి 18 సంవత్సరాలు నిండి ఉండి మీ పేరు మీద భూమి ఉంటే, సో, మీరు దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి సెంటర్‌కి వెళ్ళేసి అక్కడ పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకానికి అప్లై చేసుకోవాలంటే, మీరు అప్లై చేసుకుంటూ కొంచెం అమౌంట్ అనేది మీరు పే చేసుకుంటూ వస్తే, మీకు 60 ఇయర్స్ తర్వాత మీకు 3,000 రూపాయల చొప్పున నేరుగా మీ ఖాతాలోకైతే పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఎవరైతే లాస్ట్
తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేసినప్పుడు ఇంకా వారి ఖాతాలోకి క్రెడిట్ అనేది కాలేదో, అటువంటి విద్యార్థులు మీకు చైల్డ్ ఇన్ఫోలో ఏదైనా మిస్టేక్స్ గనక ఉన్నట్లయితే, ఒకసారి మీరు స్కూల్స్‌లో ఉన్నటువంటి ఆన్‌లైన్‌లో మీ పేర్లనైతే మీరు మళ్ళీ ఒకసారి కరెక్షన్ అయితే చేసుకోండి. సో, కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులైతే పడతాయి. అయితే గత ప్రభుత్వం మనకు ఏ విధంగా అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి వేయాలనుకుంటున్నారో, సో, ఇక నుంచి మనకు ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా అలా కాకుండా మనకు డైరెక్ట్‌గా స్కూల్స్‌కి కాకుండా సో, విద్యార్థుల తల్లుల ఖాతాలో కూడా వేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేస్తూ ఉంది. సో, దీనిపైన మనకి ఇంకా క్లారిటీగా స్పష్టమైనటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో, ఆ యొక్క అప్డేట్ గనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనకు తర్వాత వచ్చేసి అమలు కాబోయే పథకం వచ్చేసి ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో, సో, వాళ్ళకి సంబంధించి స్త్రీనిధి పథకం ద్వారా శ్రీనిధిలో మనకు ఒక 2 పథకాలనైతే ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో మనకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ పథకాల కింద ఒక్కొక్క మహిళకు గరిష్టంగా 9,00,000 రూపాయల వరకైతే మనకు అందిస్తారండి. సో, ఈ పథకం కింద 2 పథకాలు. సో, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే మీ యొక్క కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి, అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువుల కోసం. సో, ఫైనల్‌గా మీకు ఈ 2 పథకాలను గనక మీరు యూజ్ చేసుకుంటే మాత్రం ఒక్కొక్క మహిళకు 9,00,000 రూపాయలతో చొప్పున మీకు వస్తుంది. అందులో మీరు తక్కువ వడ్డీతో కట్టుకోవచ్చనమాట. చాలా అంటే చాలా తక్కువ వడ్డీ అయితే ఉంటుంది మనకు. సో, కాబట్టి మీరైతే ఈ యొక్క రుణాలైతే తీసుకోవాలనుకుంటే ఈ ఫిబ్రవరి 3వ వారంలో అయితే ఈ యొక్క స్కీమ్స్‌నైతే స్టార్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికైతే అనౌన్స్ చేసింది. కానీ రీసెంట్‌లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మనకు దీన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు 15,000 రూపాయల చొప్పున అర్హత ఉంటే చాలు, కుటుంబంలో ఎంతమంది ఉన్నా మేము ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లో హామీ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఈ పథకాన్ని అయితే మనకు 2024 నుంచి కూడా అమలుకైతే నోచుకోలేదు. సో, ఎట్టకేలకి 2026లో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇప్పుడు మనకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి మనకు 60 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండాలి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్‌లు తీసుకునేటువంటి వారెవరు కూడా కుటుంబంలో ఉండకూడదు. సో, మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి. సో, మనకు ఈ గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి మన ఫ్యామిలీలో సో, వాళ్ళు రిటైర్డ్ అయిపోయినటువంటి పెన్షన్‌దారులు గాని, సో, ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు. కానీ మనకొచ్చేసి ఈ స్కీమ్‌కి కొంత వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయానికైతే మాత్రం ఈ యొక్క స్కీమ్‌లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారికైతే ఈ పథకం వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. అలాగే మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి 4 చక్రాల వాహనాలు అంటే మీకు కార్లు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ వర్తించదు. కానీ టాక్సీలు గనుక ఉంటే టాక్సీ, మ్యాక్స్, క్యాబ్ ఇట్లాంటివి ఉంటే మీకు ఈ స్కీమ్ అయితే మీ ఫ్యామిలీకి అయితే వర్తిస్తుంది. కరెంటు బిల్లు విషయంలో కూడా గడిచినటువంటి 6 నెలల కాలంలో మీరు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక కన్జ్యూమ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే వర్తించదనమాట. సో, 300 కంటే మీరు కరెంటు బిల్ తక్కువ అనేది వాడుతుంటే మాత్రం ఈ స్కీమ్ అయితే మీకు వస్తుంది. ఇక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఫిబ్రవరి చివరి వారంలో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి అనంతరం ఒక్కొక్క రైతు మరియు మహిళలకు ఏ విధంగా అయితే ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి అనాథ సుఖీభవ ఏ విధంగా అయితే వేస్తున్నారో, తల్లికి వందనానికి సంబంధించి ఏ విధంగా అయితే కంప్యూటర్‌లో బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేస్తున్నారో, అదే విధంగా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడానికైతే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ధాన్యాన్ని గనక ప్రభుత్వానికి గనక అమ్మినట్లయితే సో, మనకు ఈ గడిచినటువంటి 24 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మరింత స్పష్టంగా అమలు చేస్తామనేసి అయితే ప్రకటించారు. సో, ఇప్పుడు మనకు త్వరలో ఈ యొక్క పథకాలకు సంబంధించి వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏదైతే రీసర్వే చేసిందో దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు కూడా రీసర్వే అయితే మనకు చేసి అనంతరం మనకు కొత్తగా పాస్‌బుక్‌లు కూడా అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ కొత్త పాస్‌బుక్‌లు మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి వీఆర్‌ఓ అయితే మీరు పాత పాస్‌బుక్ ఏదైతే ఉందో ఆ పాస్‌బుక్ తీసుకొని వెళ్లి సంప్రదించండి. సో, ఆయన మీ దగ్గర ఓటీపీ లేదా ఈకేవైసీ అనేది వేయించుకొని మీకు కొత్త పాస్‌బుక్ అయితే ఇస్తారు. సో, కొత్త పాస్‌బుక్ ఉంటేనే ఇక మించి మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం మీకు ఒక్క రూపాయి బెనిఫిట్ కూడా
ఇక నుంచి ఉండదనమాట. సో, ఈ విధానంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఈ విధంగా అయితే ప్రకటించారు. అయితే మనకు ఫిబ్రవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక పథకం అయితే అమలు కాబోతుందండి. ఈ ఫిబ్రవరి మాసంలోనే 0.5 లాక్స్ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్‌నైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ స్టవ్వు, రెగ్యులేటరు, గ్యాసు పైపు, అలాగే మనకు స్టవ్వు, సిలిండరు ఇవన్నీ కూడా 5 రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అర్హుల్ని ఎలా గుర్తిస్తారు అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు ప్రభుత్వం చేత ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్‌ని కలిగి ఉంటే ఆ రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళి, సో మేము దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారిమి. సో మాకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఆటోమేటిక్‌గా కొత్త గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తారు. ఈ కొత్త గ్యాస్ కనెక్షన్‌కి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి పనే లేదన్నమాట. సో మొత్తం మీకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ ఫ్రీగా ఇస్తారు. సో ఈ విధానంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రానికి 2.5 లాక్స్ ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే ఉచిత గ్యాస్ కనెక్షన్స్‌ను కూడా అయితే పంపిణీ చేస్తుంది. సో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. సో మొత్తంగా మనకు ఈ పథకాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలోనే అమలైతే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.